వచ్చేసి ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్యాన్లో ఇంతకుముందు రసం చేశాను ఫ్రెండ్స్, కడగలేదు అని అనుకోవద్దండి. రసం చేసిన తర్వాత నేను చికెన్ చేస్తున్నాను. మళ్ళీ ఎన్ని అంట్లైనా మనమే కదా కడగాలి. సో ఒకదాని తర్వాత ఒకే ప్యాన్లో మనం ఒక్కొక్కటిగా చేసుకుంటాను. మీరు నాలాగైనా ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఫస్ట్ అయితే నేను ఆయిల్ ఒక 3 స్పూన్స్ దాకా వేసేసాను, చూసేసేయండి. నెక్స్ట్ నేను పోపు దినుసులు అంటే చికెన్కి పోపు అంటే మనం ఏం వేస్తాము, పట్టా మొగ్గలు ఇంకా యాలకులు అలా అన్నీ వేసుకోవాలన్నమాట. స్టార్ పువ్వు కూడా వేసుకోవాలి. చూసుకోండి ఏమేమి వేస్తున్నాను. నేనైతే ఈరోజు హాఫ్ కేజీ చికెన్ అయితే వేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్లో సింపుల్గా ఈజీ అండ్ మెథడ్లో అయిపోయేలాగైతే చిక్కగా కర్రీ చేస్తున్నాను. చాలా మెథడ్స్ అయితే నాకు వచ్చు ఫ్రెండ్స్, మీకు ఒక్కొక్కటిగా మీకు నేను వ్లాగ్స్ అయితే పెట్టేస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే యాలకులు అన్నీ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఆనియన్, తర్వాత అల్లం, తెల్లగడ్డ అయితే ఈ మూడు కలిపి నేను మిక్సీ పట్టేస్తానమాట ప్రతిసారి. అప్పుడు గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసాను. కొద్దిగా దూరంగా ఉండండి, ఎందుకంటే మనకి డేంజర్ అయిన ఆయుధాలు ప్రతి ఒక్కటి మన కిచెన్లోనే ఉంటాయి. మనం బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మన మీదకి యుద్ధం చేయడానికి చాలా ఉంటాయన్నమాట కిచెన్లోనే. మన లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే నేను ఆ పేస్ట్ వేసేసుకున్నాను. అన్నీ మిక్సీ పట్టేసుకోండి. ఇదొక మెథడ్ అనమాట. నెక్స్ట్ నేను చాలా మెథడ్స్ వచ్చు, నేను ఒక్కొక్కటిగా మీకు వీడియోలో అయితే నేను చేసి చూపించేస్తాను. వీటిలో ఇప్పుడు నేను మిక్సీ పట్టుకునింది ఏంటి అంటే ఆనియన్స్, ఒకే ఆనియన్, పెద్ద ఆనియన్ అనమాట. మీరు చిన్న ఆనియన్ అయితే ఒక 2 వేసుకోండి హాఫ్ కేజీ చికెన్కి. దీంట్లోనే అల్లము, తెల్లగడ్డలు, ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే రావాలి ఫ్రెండ్స్, అంటే పచ్చివాసన పోయేలాగా ఉండాలన్నమాట. ఆనియన్స్ కానీ అవి అల్లం తెల్లగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం అంతలో చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసి పసుపు, సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. నేనైతే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే హాఫ్ కేజీ చికెన్ ఫ్రెండ్స్. మనము ఇది నెక్స్ట్ అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా కుక్ అవుద్ది. కిడ్స్ అయితే పిల్లలు తినడానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట. మనం పెద్దగా అయితే లేట్ అవుద్ది ఫ్రెండ్స్, అది ఉడకడానికి లేట్ అవుద్ది. నెక్స్ట్ పిల్లలు తినడానికైనా కూడా ఇబ్బంది అవుతుంది. నేను ఏదున్నా పిల్లోళ్ళకి మెయిన్గా కష్టం లేకుండా, తినడానికి కష్టం లేకుండా వాళ్ళు ఇష్టపడే ఫుడ్సే నేను ప్రిపేర్ చేస్తుంటాను. మీరైతే నన్ను ఫుల్ వ్లాగ్స్ ఇలాంటి ఫాలో అయితే మీకు అర్థమైపోద్ది నేను ఎలాంటి ఫుడ్స్ ప్రిపేర్ చేస్తానో ప్రతి ఒక్కటి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అయితే కట్ చేసుకున్నది కొద్దిగా వేసుకుందాము. మళ్ళీ కూడా వేస్తాను ఫ్రెండ్స్, కొత్తిమీర అయితే నేను ఎక్కువ వాడతాను. కరివేపాకు, కొత్తిమీర అయితే చాలా ఎక్కువ వాడతాను నేను. ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకున్నాక మనము చికెన్ అయితే వేసుకుందాము. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. చికెను బాగా మనం ఫ్రై చేయాలన్నమాట. బాగా ఎంత ఫ్రై చేస్తే అంత బాగా ఫ్రై చేస్తే మనకి స్మెల్ లేకుండా ఉంటుంది, లేదంటే ఆ నీచు స్మెల్ అయితే వస్తుంది. మనం ఎంత పసుపు వేసి వాష్ చేసినా కూడా మనకి ఆ స్మెల్ ఉంటుంది. బాగా వాటర్ అంతా పిండేసుకొని మనం వేసుకోవాలి, లేదంటే వాసన వస్తుంది. నీట్గా బాగా అసలు దాంట్లో నుంచి ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు దాంట్లో వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ చికెన్. సో ఆ వాటర్ అంతా మొత్తం వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడైతే అలా వాటర్ వచ్చినాక నేను కారం వేస్తున్నాను. మీకు కారము ఎంత సరిపోద్దో అంత వేయండి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసాను కారము. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఇవన్నీ బాగా వేసుకొని ఫ్రై చేసుకునేయాలన్నమాట. కారము నేను ఇంట్లోనే ఆడించుకుంటాను ఫ్రెండ్స్, బయట అయితే కారం అయితే ఏది కొనేలేదు. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి మనకి చికెన్లో నుంచి వాటరు అనేది వస్తుంది అనమాట. వాటరు సారీ ఫ్రెండ్స్, మా బాబు అయితే భలే డిస్టర్బ్ చేస్తాడు. అస్సలు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం ఉండదు, కానీ టైం చేసుకొని చేస్తుంటే అస్సలు నాకు డిస్టర్బ్ చేయడానికనే వస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం క్లోజ్ చేసేసి పెట్టేద్దాము ఒక 10 మినిట్స్. ఇప్పుడు చూసారా మొత్తం వాటర్ అయితే చికెన్లో ఉండే వాటర్ అయితేనే వచ్చేసింది. ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారము
సాల్ట్, పసుపు ఒక్కటే నేను యాడ్ చేశాను. ఇవి మాత్రమే. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం పోసుకోవాలి. పోసుకున్నాక మనము ఉడకనిద్దాము. ఒక 10-15 మినిట్స్ చికెన్ కొద్దిగా బాగా ఉడకాలన్నమాట. కిడ్స్కి పెట్టేది కదా ఫ్రెండ్స్. సో మనం బాగా ఉడికినిస్తేనే పిల్లోళ్ళకి, లేదంటే వాళ్ళకి అరగదు ఫ్రెండ్స్, వాంతి చేసుకుంటారు. సో నీట్గా ఉడికించుకుందాము. ఒక 15 మినిట్స్ అయ్యాక మనం చూద్దాము ఎలా ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడైతే బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవ్వాలి బాగా. నేను ఉడికిందా లేదా కూడా చూసి మీకు చెప్తాను. మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేద్దాము. చూసప్పుడైతే ఉడకలేదు ఫ్రెండ్స్. సో నేను ఒక 10 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇంతలో ఒక 2 టమాటోస్, కొద్దిగా కొబ్బరి అయితే యాడ్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి, ఎండుది కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం అనమాట. లేదు ఇంకొక మెథడ్ కూడా ఉంది, నేను జీడిపప్పులు అవి కూడా వేసి పేస్ట్ చేస్తాను. అది కూడా మీకు ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే టమాటాలు, కొద్దిగా పచ్చి కొబ్బరి ఇవైతే పేస్ట్ చేసుకున్నాను. మనము దీన్ని యాడ్ చేసుకుందాము. చికెను హాఫ్ వరకు ఉడికాకే మనం టమాటాలు వేయాలి ఫ్రెండ్స్. మనము ముందుగానే టమాటాలు అయితే వేసాము అంటే అసలు చికెన్ లేట్ అవుద్ది బాయిల్ అవ్వడానికి. సో నేను ఇవైతే ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. సగం వరకు కుక్ అయ్యాక చికెన్ ఇది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే యాడ్ చేసాము కదా, ఇప్పుడు బాగా బాయిల్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ అయితే ప్లేట్ వేసి మూసి పెట్టేద్దాము. బాయిల్ అవ్వాలి బాగా, దగ్గరకు వచ్చేలాగా ముద్దగా కూర అయితే చేస్తున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాము. మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా మెథడ్లో అయితే మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే చెయ్యండి, లేదంటే లేదు, మీ ఇష్టం అనమాట. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో అదైతే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టున్నాను. చూసారా బాయిల్ అవుతుంది. ఇంకా దగ్గరికి రావాలి కూర అయితే. బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనము ఆపేసుకుందాము. ఇప్పుడైతే బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ముందుగానే ధనియాల పొడి అవి వేసాము అంటే కూర మనకి చిక్కబడిపోద్ది. కూర చిక్కబడిపోద్ది, మనకి చికెన్ అయితే బాయిల్ అవ్వదు. కొద్దిగా వాటర్ ఉండేటప్పుడే చికెన్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో అయితే ఒక 5 మినిట్స్ ముందైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. నేను ఆచి చికెన్ మసాలానే వాడతాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఎవరెస్ట్ అలా వాడేదాన్ని, అసలు టేస్ట్ ఏది నాకు సెట్ అవ్వలేదు నాకైతే. సో నేను ఎప్పటి నుంచో ఇదైతే ఆచినే వాడుతున్నాను. నెక్స్ట్ ఏది వాడను, మాకు ఇది సెట్ అయింది కాబట్టి సో నేను ఇదే వాడతాను అనమాట. టేస్ట్ కూడా మాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను, పిల్లోళ్ళకి పెట్టేది కాబట్టి. ఇప్పుడు చూడండి కూర అయితే దగ్గరకు వచ్చేసింది. జీలకర్ర వేస్తే బాగా అరుగుదల అవుతుంది పిల్లోళ్ళకి, మెయిన్గా మీరు ట్రై చేయండి. చూసారా దగ్గరకు వచ్చేసింది కూర అయితే. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్. సో కూర అయితే రెడీ అయిపోయింది అన్నట్లు మనకి. ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని